ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఈరోజు శుక్రవారము లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. మీరు ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనున్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల, రోగముల నుంచి, వ్యాధుల నుంచి మీకు స్వస్థత కలుగుతుంది. ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి, అనేక మందికి వినిపించండి. దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉంటారు. ఈ 12 మంది శిష్యుల్లో పేతురు అనే వ్యక్తి ఒక శిశువు. ఈ యొక్క పేతురు ద్వారా ఈ యొక్క పేతురు జీవితాన్ని మనం గమనించినట్లయితే పేతురు చాలా బలహీనుడు, ఉద్రేకపరుడు, చాలా తొందరపాటు కలిగినటువంటి వ్యక్తిగాను ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడో పేతురు చాలా బలహీనుడుగాను తప్పిపోయి తొలగిపోయి తన పాత జీవితానికి వెళుతాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని దర్శించి పేతురుని బలపరుస్తాడు. ఎప్పుడైతే పేతురుని బలపరుస్తాడో పేతురు మళ్ళా వెనక్కొచ్చి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ శిష్యులందరూ ఏకముగా కూడి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుతారు. పేతురు పరిశుద్ధాత్మ చేత శక్తి పొందినటువంటి వ్యక్తిగాను ఆయన ధైర్యంగాను, అధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు. బలహీనమైనటువంటి వ్యక్తి బలపడుతున్నాడు. ఇక్కడ ఆయన ధైర్యంగాను ఒక్క ప్రసంగము చేశాడు. ఆ ఒక్క ప్రసంగముతోనే 3000 మంది మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. ఇక్కడ పేతురు చాలా బలహీనుడైనప్పుడు కూడా పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే పేతురు మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడు పేతురికి ధైర్యంగా ఉంది. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఉచ్చరించకూడదు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడకూడదు, యేసుక్రీస్తు వాక్యమును గురించి ప్రకటన చేయకూడదు. అటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతుర్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు, శక్తివంతంగా అక్కడ వాడబడుతున్నాడు. ఈ యొక్క పైన వచనంలో మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పేతురు మీదకు వచ్చిందో పేతురు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పేతురు ద్వారా నుంచి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. పై వచనం మనం గమనించినట్లయితే పేతురు వచ్చుచుండగా జనులు రోగులు వీధిలోనికి తెచ్చి వారిలోను ఎవని మీదనైనను అతని నీడ పడవలనని మంచము మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎందుకంటే పేతురు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ తనలో ఉండి తనతో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుచున్నాడు. కాబట్టి అక్కడున్నటువంటి జనులు పేతురు యొక్క నీడ తాకితే స్వస్థత కలుగుతుంది అని ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు తమ జనులను, రోగులను, అపవిత్రాత్మ చేత పట్టె పీడింపబడి వారిని, రోగులను, బలహీనమైనటువంటి వారిని అక్కడ తెచ్చి ఆ రోడ్లో పెట్టుచున్నారు. ఎందుకంటే పేతురు యొక్క నీడ తగిలితే పేతురు యొక్క నీడ ఆ రోగుల మీద పడితే స్వస్థత కలుగుతుందని వారికి నమ్మకము. అదేవిధంగా పేతురు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు. ఎక్కడ బలహీనుడయ్యాడో అక్కడ బలవంతంగాను దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఇక్కడ చూద్దాము. యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి జనులు రోగులను అలాగే అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడిన వారందరినీ మోసుకొని అక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో నుంచి వారినందరినీ స్వస్థపరిచారు, వారినందరినీ బలపరిచారు, వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడుదల చేశాడు. ఆ కాలంలో జరిగించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలంలో కూడా ఉన్నాడు. పేతురు ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బంధకాల నుంచి విడుదల,
రోగులకు స్వస్థత కలిగించిన దేవుడు ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తాడు, మిమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని మీకున్నటువంటి ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనం కాకుండా ధైర్యంగా ఉండి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. నేను ప్రార్థన చేయుచున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించి మీ యొక్క బలహీనతలు, మీకు రోగములు ఎక్కడ ఉన్నాయో, మీ యొక్క శరీరంలో ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ మీ కుడి చేయి పెట్టుకొని మీరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మీకున్నటువంటి ప్రతి బంధకం నుంచి విడుదల చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, జీవాధిపతి మీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన మీరు ఆలకి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆయా పేతురు కాలంలో నా తండ్రి, అపోస్తుల కాలంలో నా తండ్రి ఎటువంటి అద్భుతమైన కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించారో మా ప్రభువా, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు నా తండ్రి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోచున్నారో ఈ సౌండ్ ద్వారా నా తండ్రి అనేక మందికి నా తండ్రి స్వస్థత కలుగునుగాక మా ప్రభువా. ఆ కాలంలో ఎటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవ మీరు ఏ విధముగా కదిలి నా తండ్రి ఆయా మీ బిడ్డల్ని నా తండ్రి ఏ విధముగా రక్షించారో, స్వస్థపరిచారో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ విధముగా నా తండ్రి మీరు జరిగించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నీ ప్రియ బిడ్డలు బంధింపబడ్డారు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వాటినన్నిటి నుంచి విడుదల అవునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి విడుదల అవునుగాక, లంగ్స్ ప్రాబ్లంతో ఆయా బాధపడుచున్న నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఆయా వారి లంగ్స్ని మీరు తాకమని అడుగుచున్నానయా. కిడ్నీ ప్రాబ్లమ్స్తో, గర్భసంచి ప్రాబ్లమ్స్తో నా తండ్రి బాధపడుతున్న వారిని నా తండ్రి యేసు నామములో వారి కిడ్నీలు మీరు తాకమని అడుగుచున్నాను. యూట్రస్ ప్రాబ్లంతో బాధపడుతున్న, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న ఆయా నీ బిడ్డలు నా తండ్రి ఆయా గర్భసంచిని కంట్రోల్ చేయుచున్నటువంటి ఈవిల్ స్పిరిట్ని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయా విడుదలవునుగాక నా తండ్రి. పీసీఓడి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి ప్రతి వ్యక్తి ఆయా ప్రతి బిడ్డని మా ప్రభువా ఆ ప్రాబ్లం నుంచి యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. నార్మల్గా ఉన్నట్టుకు ఆ నార్మల్ రిపోర్ట్ వచ్చేటకు కృపను దయచేయండి. చర్మ వ్యాధులను స్వస్థపరచండి నా తండ్రి. ఆర్థరైటిస్ నా తండ్రి, నర్వస్ సిస్టమ్ను నా తండ్రి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నా తండ్రి దేవా, సైనటైస్ని నా తండ్రి దేవా యేసు నామములో వారికి విడుదలవును గాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాను. నానా విధములమైనటువంటి రోగముల చేత, వ్యాధుల చేత, రోగముల చేత, రుగ్మతల చేత బాధపడుచున్నటువంటి ఆయా బాధను కలిగిస్తున్నటువంటి దురాత్మ శక్తులను నీ ప్రియ బిడ్డల్ని ఈ యొక్క రోజు నా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో వారి బాడీలో నుంచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపన చేస్తున్నానయా. పరిశుద్ధాత్మదేవ ఆయా హైపర్ టెన్షన్ని, థైరాయిడ్ని ఆయా కలగ చేస్తున్నటువంటి దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి నానా విధములైనటువంటి రోగముల చేత, మానసికమైన రోగముల చేత, మానసికమైన బాధల చేత ఆయా పట్టి నా తండ్రి పీడిస్తున్నటువంటి, మనశ్శాంతిని లేకుండా కలగ చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. స్తోత్రం నాయన. అనారోగ్యాన్ని కలగ చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను ఆయా యేసు నామములో బంధిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని కలగ చేయమని అడుగుచున్నాను. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయపరంగా, ఉద్యోగపరంగా, చదువు పరంగా నా తండ్రి, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సేవా పరంగా నా తండ్రి అన్ని కోణాలలో నుంచి నీ ప్రియ బిడ్డల్ని నా తండ్రి ఆయా విడుదల దయచేయమని అడుగుచున్నాను. అన్ని కోణాలలో నీ ప్రియ బిడ్డల్ని నా తండ్రి ఆయా ఆర్థికంగా నా తండ్రి ఆయా అన్ని కోణాలలో నీ ప్రియ బిడ్డల్ని నా తండ్రి అభివృద్ధి చేయండి నా తండ్రి. ఆశీర్వదించండి. ఆయా వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి యేసు నామములో విడుదలవును గాక నా తండ్రి. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. మాంత్రిక శక్తులను, రుద్ర శక్తుల నుంచి, ఆయా చేతబడి శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవా మీరు వెళ్ళి తాకి స్వస్థపరచమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన వినుచుండగానే, ఈ సౌండ్ వినుచుండగానే వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి బంధకం నుంచి, లూసిఫర్ యొక్క శక్తి నుంచి నా తండ్రి, సాతాను బంధకాల నుంచి, సాతాను యొక్క కట్ల నుంచి, ఆయా సాతాను పెడుచున్నటువంటి నానా విధమైన రోగముల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదలవి వారి స్వస్థత కలుగునుగాక. వారి మంచి ఆరోగ్యముగాను
ఉండునగాక మా ప్రభువా. వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద మంచి శాంతి, సమాధానము, నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కరుణ, కటాక్షము నా తండ్రి ఆయా ఉండునగాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రార్థన అనేక మందికి రీచ్ అవుట్కు కృపణ దయచేయమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే ఈ సౌండ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మీరు దర్శించండి, ఒక్కొక్కరిని ఆయా మీరు తాకమని అడుగుచున్నాను. ఆయా దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా వ్యతిరేకమైనటువంటి ఆత్మలను దూరము చేయండి నా తండ్రి. ఆయా నీ ప్రియ బిడ్డలను నా తండ్రి ఎన్ని వ్యాధుల చేత, నానా విధమైన రోగముల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డని నా తండ్రి మీరు తాకి స్వస్థత కలగమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. అపవిత్ర ఆత్మల చేత పట్టి పీడింపబడుచున్నటువంటి వారిని యేసు నామములో వారికి విడుదలవును గాక నా తండ్రి. ఆయా పేతురు నాయన ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు ఎక్కడ నీడ తగిలినప్పుడు, పేతురు నా తండ్రి ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మందికి స్వస్థత కలిగింది. అనేక మంది మారు మనసు పొంది నిన్ను నమ్మారు మా ప్రభువా. ఆయా కాలంలో పరిశుద్ధాత్మదేవ మీరు ఏ విధముగా పేతురుని బలముగా వాడుకున్నారో ఈ యొక్క ప్రార్థన అనేక మందికి నా తండ్రి దేవ బలహీనులకి బలమిచ్చే విధముగాను, రోగులను స్వస్థపరిచే విధముగాను నా తండ్రి మీరు దయచేయమని అడుగుచున్నాను. మీరు మాట్లాడండి, మీరు తాకండి, మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.